వెల్కమ్ టు నాయకుడు. ఈరోజు నాయకుడు ప్రోగ్రాంలో మనతో పాటు ఉన్నారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన బడుకొండ అప్పలనాయుడు గారు ఉన్నారు. ఏ విధంగా వైసీపీకి ఆదరణ ఉంది, అయితే నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ప్రజల అభిమానం వైసీపీ పట్ల ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మీరు ఇది నియోజకవర్గంలో మూడోసారి బరిలో దిగారు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, వైసీపీ పట్ల ఆదరణ ఎలా ఉంది, మీ గతంలో మీరు పోటీ చేసి గెలుపొంది మీరు చేసిన అభివృద్ధి పట్ల ప్రజలు ఎటువంటి అభిమానం చూపిస్తున్నారు? నేను 2006 నుంచి 2009 వరకు జిల్లా పరిషత్ చైర్మన్గా విజయనగరం జిల్లాలో పనిచేశానండి. 2009లో కొత్తగా ఏర్పడినటువంటి నెల్లిమర్ల నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎంపిక చేసి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ నియోజకవర్గంలో ప్రప్రదంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటిగా నేనే గెలిచాను. గెలిచిన తరువాత కొన్ని రోజులకు దివంగత నేత చనిపోయారు. ఒక 2 సంవత్సరాలు పరిపాలన సాగపోయిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా సత్యబాబు గారి తాలూకా ఆశీస్సులతో అండదండలతో నియోజకవర్గం మొత్తం మీద సుమారుగా 600 పైబడి కోట్ల రూపాయలు R&B రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, మోడల్ స్కూల్స్ కానీ, లేదు కస్తూరిబా పాఠశాలలు కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానీ అన్నీ కూడా నా టైంలోనే 4 మండలాల్లో డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ కూడా చేశామండి. చేసిన తర్వాత 2014లో కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా ఆ కోపాలకు మేము కూడా బలే తప్పలేదు. తరువాత ఆ మధ్యకాలంలో సత్యబాబు గారితో పాటు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో హైదరాబాద్లో చేరాం. ఆ రోజు నుంచి పార్టీకి పనిచేస్తూనే ఉన్నాం. మరి మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వేలన్నీ తెప్పించుకొని ఈ ప్రాంతంలో బీసీ కులానికి చెందినటువంటి నాయకుడిగా నన్ను గుర్తించి మరి నాకు టికెట్ ఇవ్వడం జరిగిందండి. నాకు జనవరి 1 రోజున సమన్వయకర్తగా ప్రకటించారు. నేను ఫిబ్రవరి 5వ తారీఖు నుండి నేను 4 మండలాల్లో ఉన్నటువంటి ఇంటింటా ప్రచారం రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. బహుశా ఇంకొక 5 రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 112 నుంచి 120 గ్రామ పంచాయతీలు ఉంటాయి, 4 మండలాలు, ఒక నగర పంచాయతీ, ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా జనాలు గతంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాం. వారు అడిగినటువంటి 10 సమస్యల్లో 10 మనం చేయలేకపోయినా ఒక 6 7 చేసాం. ఇక్కడ నాకు ముందు ఇప్పుడు పరిపాలన చేసినటువంటి నాయకుడు సీనియర్ నాయకుడు అయినటువంటి నారాయణ స్వామి నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం ఉండి మంత్రి చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ టర్మ్ కూడా నిన్నటి వరకు కూడా ఆయన ఎమ్మెల్యే. ఆయనకు వయసు పైబడినటువంటి వృద్ధాప్య దశలో ఉన్నారు. ఈ టర్మ్లో ఏమిటంటే పరిపాలన వారి తాలూకా బంధువులు కొడుకులు వాళ్ళు చేయడం వల్ల కొంత డ్యామేజ్ అయిందండి పార్టీ. వయోభారం బట్టి కొన్ని కార్యక్రమాలు చెప్పినా కొన్ని గ్రామాల్లో నాయకులు పోల్చలేకపోవడం, చెప్పినటువంటి దాన్ని ఏం చెప్పామని చెప్పి మతిమరుపు రావడం, ఇన్ని వల్ల కొంత ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కార్యక్రమం ప్రజలకు బాగా ఆకర్షణమైంది. దానివల్ల ఏమిటంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని మడం తప్పినటువంటి నాయకత్వం అందించారు. అదే నాయకత్వం కావాలని చెప్పి ప్రజలందరూ పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. ప్రజెంట్ చూసుకుంటే 2009లో ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులకి ఇప్పుడు ప్రజెంట్ ఆ తర్వాత వచ్చిన కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఏ విధంగా అభివృద్ధి చేసేదని చెప్తున్నారు, మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఏం చేయలేదండి. నేను అప్పుడు శాంక్షన్ తెచ్చినటువంటివి, నేను సగం నిర్మాణంలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో అప్పుడేమో ప్రత్యేక రాష్ట్రం సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసేయడం, అప్పుడేమో గవర్నర్ పరిపాలనకి వెళ్ళిపోవడం, దానివల్ల కొన్ని ఓపెనింగ్లు అవ్వలేదు. మేము తెచ్చినవే ఓపెనింగ్లు అయ్యి తర్వాత 1-2 ఏవో రోడ్లు తేవచ్చును. కానీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పెట్టినటువంటి పథకాలు ప్రజలకి సంబంధించిన పథకాల కిందగా గొప్పలు చెప్పుకుంటారు కదా తప్పితే చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అది ప్రజలకు పనికిరావండి. ప్రజల పనికి వస్తే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు శాంక్షన్ ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, జన్మభూమి కమిటీ సంతకం పెడితే కానీ ఇరు గ్రామ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్కి కానీ, సర్పంచ్లో ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి పంచాయతీ పాలక మండలికి కానీ ఎటువంటి ప్రయారిటీ ఉండదు. మరి వాళ్ళ నాయకులు సెలెక్ట్ చేయాలంటే వాళ్ళ పార్టీ నాయకులు తప్పితే పక్కన ఉన్నోడికి ఎందుకు వస్తుందండి ఫంక్షన్ కానీ, ఇల్లు కానీ, ట్రాక్టర్ కానీ, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసుకెళ్ళారు. కాబట్టి
గొప్పగా చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అంటే పసుపు కుంకుమ ఎలాగో ఇచ్చారు, ఏ బేస్లో ఇచ్చారు? డ్వాక్రా సంఘాలు గ్రామాల్లో ఉన్నవి ఎలక్షన్ ఫ్రంట్ మీద పసుపు కుంకుమ అని చెప్పిన పేరట 10,000 5,000 చెక్కులు ఇచ్చారు. దానికేంటి జన్మభూమి కమిటీ ప్రమేయం లేకుండా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి గ్రూపులు కొంతమంది ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా పసుపు కుంకుమ అంటే ఏమిటి దానికి అర్థం? మనం అన్నదమ్ముడుగా ఒక అక్కజీలని సౌభాగ్యాన్ని కోరుకున్నటువంటి వాళ్ళమైతే ఆవిడ తాలూకా మాంగళ్యం గట్టిగా ఉంటే ఆవిడ పసుపు కుంకుమ నిలబడుతుంది. మరి మీరేం చేశారు ఈ టర్మ్లో? మీరు ముఖ్యమంత్రిగా అయ్యి వీధిలో 10 ట్యాప్ పాయింట్లు ఉన్నాయో లేవో తెలియదు, కానీ మద్యం ఏర్లే పోరుతుంది. నీ తెలుగుదేశం నాయకులు, ఇక్కడ కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు అందరూ మద్యం షాపులు. ప్రతి గ్రామంలో ఇంచుమించులో చిన్న గ్రామం అయితే 10 నుంచి 12 బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులు కంట్రోల్ చేయలేకపోయారు. చేయకపోవడం వల్ల ఏమైంది? దాని ద్వారా మందు బాబుల తోలుకు పరపతి పెరిగింది. పరపతి పెరగడం అని అంటే గ్రామాల్లో బాటిళ్ళు ఒక 5-10 కొట్లు ఉన్నప్పుడు కాంపిటీషన్గా అరుగులు ఇస్తారు. అదే లైసెన్సీ షాప్ ఉందనుకోండి, ₹1 తక్కువైనా సరే అది బాటిల్ ఇవ్వడం వల్ల ఏమవుద్ది? ఆ డబ్బులు ఉన్నప్పుడే ఆ వారానికో 2 వారాలకో లేకపోతే వారంలో 2 రోజులు ఎప్పుడో తాగడానికి అవుద్ది. ఊర్లో ఎక్కువైపోవడం వలన ఈ వ్యసనానికి బలైనటువంటి బానిస అయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఎప్పుడో వారానికి 1-2 తాగినటువంటి వాళ్ళు రోజుకి 4 తాగే పరిస్థితి వచ్చింది. మరి ఆ కుటుంబ యజమాని ఆ రకంగా తాగి ప్రభుత్వం మన తాలూకా పాలనకో స్వార్థ ప్రయోజనాలు కొంచెం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ మాంగళ్యాలు కానీ వాళ్ళ పసుపు కుంకుమ నిలబడుతుందండి 10,000తో. అయితే ప్రజెంట్ చూసుకుంటే ప్రస్తుతం మహిళలకే ఓటర్లను ఆకట్టుకోవడానికి అది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పసుపు కుంకుమ పథకం పట్ల మహిళలు ఏ విధంగా మీకు నియోజకవర్గంలో స్పందిస్తున్నారు? పసుపు కుంకుమైనా ఆయన ఏది చెప్పినా 5 సంవత్సరాల్లో ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రికి ఇంక 2 నెలలు ఎలక్షన్ ఉందనగా పసుపు కుంకుమని మా తాలూకు నాయకుడు నవరత్నాల్లో 2,000 ఫెన్షన్ ఇస్తామని అంటే కానీ నీకు ఆడవాళ్ళకి 2,000 ఫెన్షన్ ఇద్దామన్న ఆలోచన నీకు కలగల. అవన్నీ కూడా ఇవాళ ఎవరు చాలామంది మేజర్గా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల మోడల్ స్కూల్ కానీ, కస్తూరిబా పాఠశాల కానీ, కాలేజీలు కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ చేశాడు. అంతమంది చదువుకున్నారు, మహామేధావులుగా ఉన్నారు. ఆడవాళ్ళంతా ఈయన అనుకున్నటువంటి ఆడించినటువంటి ఆటబొమ్మలు కాదు కదా, అవన్నీ గ్రహిస్తున్నారు. ఇప్పుడు మేము వెళ్ళాం, పెద్ద ఎత్తున మేము ఎక్కడికైనా సరే ఆడపిల్లలు పట్టుకుని ఆడవాళ్ళు వస్తున్నారు. ప్రధానంగా ఏమిటి? బాబు వస్తే జాబ్ ఇస్తామన్నాడు. ఆ కుటుంబంలో కూతురికో కొడుకో ఉద్యోగం వస్తుందని ఆశపడ్డారు. వాళ్ళెవరికి ఉద్యోగాలు రాలేదు. దాని మీద తీవ్రంగా మనస్తాపం చెంది ఉన్నారు, కోపం మీద ఉన్నారు. ఆ కోపం మీద ఉండబట్టి నేను గడిచినటువంటి 10-15 సంవత్సరాలు ప్రజా జీవితంలో అనేక పదవులు నేను పోటీ చేసినప్పుడు కూడా ఈ గ్రామాల్లో ఎప్పుడూ లేనటువంటి ఆడవాళ్ళు కానీ ప్రధాన కుర్రవాళ్ళండి, ఇవాళ డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి కుర్రవాళ్ళందరూ కూడా ప్రధానంగా రాత్రి వరకు కావాలి జగన్, రావాలి జగన్, ఫ్యాన్ గుర్తుకే ఓటని చెప్పి ఇలా చెయ్యది సైక్ చేస్తున్నారు. దానికి కారణం ఏమిటి? రోడ్డున పడ్డారు. ఇవాళ డిగ్రీ చదివినటువంటి కుర్రవాళ్ళు లోకేష్ గారు అలా చెప్పారు 1,00,000 ఉద్యోగాలు ఇస్తే ఎక్కడిచ్చారు? మా ప్రాంతంలో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, 4 ఉన్నాయి. ఆ 4 ఫ్యాక్టరీస్లో కనీసం బీఎస్సీ కెమిస్ట్రీలో లేకపోతే టెక్నికల్ సైడ్ చేసి చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తే ఇవాళ ఎందుకంటే వాళ్ళు ఉపాధి హామీ చెరువులకో పెయింటింగ్కో దానికి వెళ్తారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. సరే, ప్రధానంగా మనకి కోస్టల్ కారిడార్ ఉంది, ఇండస్ట్రీ పరిశ్రమలు కూడా మన ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి. దీనికి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడానికి కారణాలు ఏమని భావిస్తున్నారు? ఏదున్నా కొత్త పరిశ్రమలు చేస్తామని చెప్పన్నారు కదా, చెప్తే చంద్రబాబు నాయుడు అంతా మ్యాజిక్ ఫిగర్లు తప్పితే, మీడియా మేనేజ్మెంట్ తప్పితే ఏవీ తేలేదు సార్. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమరావతినే నిర్మాణం చేయలేనటువంటి ముఖ్యమంత్రి సార్. పోలవరం ప్రాజెక్టు మాది అంటారు. పోలవరం జీవనాడి తెచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. ఆ మహానుభావుడు ఉమ్మడి రాష్ట్రంలో 76 ప్రాజెక్టులు తెచ్చారు. అందులో ప్రధానంగా జాతీయ హోదా కల్పించినటువంటి పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టులో పూర్తి చేయవలసింది పోయి పోలవరం ప్రాజెక్ట్ ఏదో ఈయన తెచ్చేసి పూర్వం నుంచి ఇంత ఫైట్ చేసినట్టుగా దాన్ని సందర్శించడానికి ఒక 10-12 జీవోలు పెట్టి దాన్ని చూపించడానికి 400 కోట్లు ఖర్చు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇవన్నీ జీవోలు, ఆధారాలు అన్నీ కూడా వెబ్సైట్లో, నెట్లో ఉన్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేశారు. కొత్త ఇండస్ట్రీ ఎలా వస్తుందండి? అసలు రాజధాని నిర్మాణమే వారు చేసినటువంటి ఇంత మేధావి అనుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు సార్. ఇవాళ ప్రాంతాన్ని నేను అనను, కానీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పాపులేషను, ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఏవైతే వనరులు ఉన్నాయో అక్కడ రాజధాని పెట్టుంటే వాళ్ళకి గ్రోత్ వచ్చేది. అసలు రాజధాని ఎక్కడ పెట్టాలి? విశాఖపట్నంలో పెట్టాలి. విశాఖపట్నంలో పెడితే ఏమయ్యేది? ఓడరే ఉంది, విమానాశ్రయం ఉంది, ఎగ్జిస్టింగు లక్షలాది పీపుల్ అంతా అక్కడ సెటిల్ అయి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆధునికరంగా అందరూ టూరిజం ప్లేసు అక్కడ పెట్టుంటే ఈ పాటికి విశాఖపట్నంలో కానీ చెంగని గెంతేసుకొని దేశ నలుమూలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్ అంతా
వచ్చేది. అయితే ఒకసారి అటు రాజధాని విషయాలు అవన్నీ పక్కన పెడితే మన నియోజకవర్గ స్థితిగతులకు వస్తే మన నియోజకవర్గంలో ఎక్కువ మత్స్యకారులు ఎక్కువ జీవనోపాధి మత్స్య సంపద పైన జీవనోపాధి ఉంది. అయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలల్లో కాలుష్య వెదజల్లే ఇండస్ట్రీలు ఉండడం వలన మత్స్య సంపద అనేది హరించి దెబ్బతింటుంది. దీంతో మత్స్యకారులకు సంపద లేక వలసలు అనేది పోయే పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనిపైన మీరు రేపు చేయబోయే సూచనలు అంటే చేయబోయే కార్యక్రమాలు ఎటువంటి? జనరల్గా మత్స్యకారులకు ఎప్పుడైతే ఈ కోస్టల్ బెల్ట్లంతా కూడా ఈ పొల్యూషన్ చెందినటువంటి ఇండస్ట్రీ ఆ కాలుష్యం వాటర్ అంతా సముద్రంలో పంపిస్తున్నారో కొన్ని వందల కిలోమీటర్లు వేటకెళ్తే కానీ చేపలు దొరికే పరిస్థితి లేదు మత్స్యకారులకి. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వేట నిషేధ టైం ఒకటి రాజశేఖర్ దగ్గర ఉన్నప్పుడే ప్రకటించాం. సంవత్సరం పొడుగునా వేటాడితే ఆ చిన్నపిల్లలు పెద్దబాబు చేపలు అవి ఆ జాతి అంతరించిపోద్ది కాబట్టి ఒక 2 మాసాలు వేటకెళ్ళకూడదు. వేటకెళ్ళిన సమయంలో వాళ్ళకి ఆ రోజుల్లో రేషను ఇతర డబ్బులు అవి ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం నిన్నటి వరకు పరిపాలన చేసిన ప్రభుత్వం ఏమైందంటే 4,000 ఇస్తామని చెప్పి ఇలా మా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు. ఏమిటంటే మత్స్యకారులకు వేటకెళ్ళిన నిషేధ సమయంలో 10,000 ఇస్తామని చెప్పని, అలాగే రేషన్ ఇస్తామని ఇవన్నీ చెప్పారు. ఈ వలసలు నిషేధించడానికి ఏమిటంటే వాళ్ళు ఏమిటంటే సంచాలమైనటువంటి ఇది ఒక ప్రాంతంలో చింతపల్లి ఉందనుకోండి, అప్ టు బాంబే వరకు కూడా వాళ్ళు వెళ్తారు. వెళ్తే కానీ ఒక నెల రోజులు 2 నెలల్లో చేస్తే కానీ వాళ్ళ జీవనోపాధి సాగదు. మనం ఎంత చెప్పినా సరే ఇల్లు ఉంటుంది, ఇక్కడ కోటా కార్డు ఉంటుంది, ఫంక్షన్స్ ఉంటాయి, కానీ వాళ్ళ తాలూ జీవనోపాధి మనం ఉంచుదామన్నా సరే వాళ్ళు ఉండరు. వాళ్ళ సముద్రం మీద అలవాటు పడినటువంటి జాతులు ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వచ్చి కుర్రవాళ్ళు చదువుకొని లోకల్లో ఉద్యోగాలు చేయబట్టి ఉంది. ఆ తాలూకా కుర్రవాళ్ళ కాలకి ఎవరైతే వాళ్ళ తాలూకా యువకులు ఉన్నారో, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ తాలూకా ఫ్యాక్టరీస్లోనే ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో 75% మందికి లోకల్ పీపుల్కే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని ఒక చట్టాన్ని తెస్తామన్నారు. ఆ చట్టం వల్ల మా ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ ఇతర కులాలకు కానీ మేలు జరుగుతుందండి. అయితే ప్రధానంగా మన ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఒక ప్రధాన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద ఇది నెరవేరితే చాలామందికి ఉపయోగపడే 4 మండలాల ప్రజలకు కూడా ఉపయోగపడే వ్యవసాయానికి త్రాగునీటికి ఉపయోగపడుతుంది. అయితే దీనికి ఏళ్ళు గడుస్తున్నా పని కాబట్టి 50% కూడా ఈ రోజుకి పూర్తయ్యే పరిస్థితి కనిపించలేదు. దీంతో పాటుగా ఏదైతే ప్రాజెక్టు వరకు భూములు ఇచ్చారో వాళ్ళు ప్రజెంటు ఉపాధి కూలీలుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి వారి మీరు రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతారు? తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్టును మంజూరు చేసినటువంటి ఘనత మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, సత్యబాబు గారు ప్రాంతంలో 25,000 ఎకరాలకు నీరు ఇచ్చే కార్యక్రమం చేద్దామన్న ఆలోచనతో ఆ రోజు చేసామండి. చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు కొంత శాంక్షన్ చేశారు. అప్పుడు ఆ డబ్బులు చాలకపోతే రీకాస్ట్ చేసి పెరిగినటువంటి మెటీరియల్ కాస్ట్ బట్టి ఆయన కూడా మంచి డబ్బులే ఇచ్చారు. ఆ తరువాత ఈ టర్మ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ముఖ్యమంత్రి వాళ్ళను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించలేదండి, ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇరిగేషన్ మంత్రి కానీ సీఎం గారు కానీ వాళ్ళు ఎంతసేపు పోలవరం అంటే అది పూర్తి చేయలేదు, పట్టిసీమ అని చెప్పి దాని మీద ప్రత్యేకం దృష్టి పెట్టారు. అలా కృష్ణా గోదావరి జిల్లాలు వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకే దృష్టి పెట్టారు తప్పితే ప్రధానంగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవి పూర్తి చేయడానికి అలా చేయలేదు. జిల్లా మంత్రి అయినటువంటి అంతకుముందు చేసినటువంటి శ్రీమతి మృణాలిని గారు, ఇప్పుడు చేస్తున్నటువంటి సుజయకృష్ణ రంగారావు గారు అవగాహన లేదు సార్, ఇటువంటి అవగాహన లేదు. ఈయనకి వయసు అయిపోయింది. దానివల్ల వచ్చినటువంటి ఇబ్బందులు అధికారులకు ఏముందండి, ఏ జిల్లాల్లో పుడతారు, ఎక్కడో పుడతారు, ఈ జిల్లాలు ట్రాన్స్ఫర్ అవుతారు, అక్కడ మన ప్రజలు మన నాయకులు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు కార్యక్రమాన్ని. వీళ్ళెవరికి ఎంతసేపు కూడా రెండో ఏజెండాకి వెళ్ళిపోయారు తప్పితే 10 సంవత్సరాల వరకు గవర్నమెంట్లో లేదు, ఇవాళ గెలక్కి ఏవో కార్యక్రమాలు సెకండరీ కార్యక్రమాలు ఏవో చేసుకెళ్ళాలి, ఏదో వాళ్ళకి లాభసాటి కార్యక్రమాలు చేసుకెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు తప్పితే ఈ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టలేదండి. దృష్టి పెడితే మా అక్కడ త్రాగునీరుకి కానీ అక్కడ ఉన్నటువంటి టీఎంసీల నీరు విజయనగరం మున్సిపాలిటీకి ఇస్తామన్నాం. కేవలంగా అశోక్ గజపతిరాజు గారు కానీ మీసాల గీత అయినా ఆ రోజు ఉన్నటువంటి వాడిది. అసలు ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏమిటంది కూడా వాళ్ళకి ఆలోచన లేదు. ఇవాళ మున్సిపాలిటీ విజయనగరంలో కూడా త్రాగడానికి నీరు ఇబ్బంది ఉంది, మా నెల్లిమర్లో కూడా త్రాగడానికి నీరు ఇబ్బంది ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది, ఈ మున్సిపాలిటీకి నీరు కూడా వచ్చేది. వాళ్ళు దాన్ని దృష్టి పెట్టకపోవడం వల్ల జాప్యమైంది. మీరన్నిటిగా 50% ఏ రోజైతే మేము
అధికారం కోల్పోయి పదవులు పోయి ఉన్నామో ఆ రోజు ఎక్కడుందో అక్కడే ఉంది. ఆ మిషనరీ యంత్రాంగం ఎంటైర్ టెక్నికల్ స్టాఫ్ అందరూ కూడా వెళ్ళిపోయారు. అన్నీ కూడా తుప్పట్టి షెడ్లు వేసి అక్కడ ఉన్నాయండి. చూశానండి, వెళ్ళాను, బాధపడ్డాను. ప్రధానంగా చూసుకుంటే మీకు ప్రత్యర్థిగా ఇప్పుడు ప్రజెంట్ బరిలో ఉన్న పతివాడ నారాయణ స్వామి గతంలో 6 సార్లుగా గెలిచి ఉన్నారు. ఆయన సీనియర్ రాజకీయ నాయకుడిగా ఇప్పుడు ప్రజెంట్ నియోజకవర్గంలో చెప్పుకునే పరిస్థితి అయితే నెలకొంది. అయితే అదే తరుణంలో మీకు ఆయన ఏ విధంగా బరిలో ఎటువంటి ప్రభావం చూపిస్తారు మీ పైన? తెలుగుదేశంతో అభిమానం ఉన్నటువంటి ప్రాంతం అండి ఇది. ఒకప్పుడు ఆయన మా సామాజిక వర్గంగా ఉన్నటువంటి వాడు వేరే సామాజిక వర్గం టికెట్ బట్టి ప్రతిసారి 2000, 3000తో గెలిచారు. వయసులో సీనియరు, గెలుపులో అన్నిసార్లు గెలిచాడని సీనియరు, పనుల్లో కొన్ని చేశాడు తప్పితే ఇంకొక రకమైన విషయాల్లో మొండి ఆలోచనలో ఉంటాడు తప్పితే మూర్ఖమైనటువంటి ఆలోచనలు ఇంకొక ఆలోచనలు ఉండవు అతనికి. ఆయన పెద్దవాడు, ఆయన మనం విమర్శించే పరిస్థితి కాదు. అయితే ఈ టర్మ్లో ఏమైందంటే వాళ్ళ కొడుకులు వాళ్ళు తయారైన తర్వాత లేనిపోయినటువంటి కార్యక్రమాలు చేయడం బట్టి పార్టీకి కానీ ఆయనకి కానీ కొంత డ్యామేజ్ అయితే జరిగింది. ఇంకా ఆయన నెల ఎదుర్కోవాలని అంటున్నారు కదా. 2009లో నా మీద ఓడిపోయినప్పుడే కదా ఎదుర్కోవడం అనేది కాదు, ప్రభావం, ఆయన ప్రభావం మీ పైన ఏ విధంగా? 2009లో లాస్ట్ ఇంకా 1 వీక్ ఉందనగా నాకు రాజశేఖర్ గారు టికెట్ ఇచ్చారు. 600 ఓట్లు 700 ఓట్లతో గెలిచాం. 2014 వచ్చినప్పుడు నేను పోటీ చేశాను కాబట్టి 23,500 ఓట్లు నేను తీసుకున్నాను కాబట్టి ట్రయాంగిల్ ఫైట్లో తమరు గెలిచారు. లేకపోతే గెలిచే పరిస్థితి లేదు కదా. ఇవాళ ఏమైంది, ఆ రోజు ఎవరైతే పోటీ పడ్డామో యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పెద్దల సాంబశివరాజు గారు పూజ్యులు, పెనింబ సురేష్ బాబు, రఘుబాబు, ఈ బ్యాచ్ అంతా కూడా మీకు కలిసికట్టుగా మేము పనిచేస్తున్నాం. కాన్స్టిట్యున్సీలో చేస్తున్నప్పుడు ఈ బలవంతా మా దగ్గర ఉన్నప్పుడు ఏ రకంగా గెలుస్తుంది? అయితే దీనిలో మీ మాటకి అయితే మీతో పాటు టికెట్ ఆశించిన వారు మీకు సహకరిస్తున్నారని మీరు భావిస్తున్నారా? పక్కా 100% కూడా కార్యక్రమాలన్నీ చేసుకొని దగ్గరుండి వాళ్ళందరూ కూడా ఎలాగైనా మంచి మెజారిటీతో గెలిపాలని చెప్పని కంకణం కొట్టుకుంటున్నారు సార్. అది మాత్రం సార్ ఇదే తరుణంలో నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయం కుంటుపడుతుంది. వ్యవసాయ రంగం పూర్తిగా కుంటుపడి రియల్ ఎస్టేట్ రంగం పైనే ఎక్కువ ఇక్కడ మక్కువ చూపుతున్నారు. ఇది రాబోయే రోజులకి ఎటువంటి సూచిక అని చెప్పుకోవచ్చు? ఇది ఇబ్బందే సార్. ఇది ఏమిటి జరిగిందంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఉన్నటువంటి భూములు కూడా పోయాయి. ఎయిర్పోర్ట్ అని, ఆ ఎయిర్పోర్ట్ దగ్గర మార్కెట్ వాల్యూ అది తగ్గించేసి ఇంతే స్టాంప్ డ్యూటీ వాల్యూ వచ్చిందని, ఈ మోడీ గారు నోటు రద్దని, అంత విలువ మా భూములు వెళ్తాయో వెళ్ళవో, ఈ వర్షాధార భూములు గడిచిన 5 సంవత్సరాలు సకాలంలో వర్షాలు పడలేదు. ఒక 6-7 సంవత్సరాల్లో ఈ వర్షాలు పడకపోవడం వ్యవసాయం గిట్టుబాటు అవ్వట్లేదని చెప్పి ఆలోచన. మా ప్రాంతంలో ఎందుకో రియల్ ఎస్టేట్ గ్రోత్ వచ్చింది. జిల్లాలో ఎక్కడ లేకపోయినా భోగాపురం, డెంకాడ, పూసపేట మండలాల్లో చాలా ఎక్కువ దేశ అనుభవంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి వెంచర్లు వేశారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు అమ్మేస్తున్నారు కాబట్టి ఆ తోవలు లేకపోవడం, ఇంకొకటి లేకపోవడం, ఆ రేట్లలోనే మ్యాక్సిమం ఊరిలో ఉన్నటువంటి 100 ఎకరాలు ఉంటే ఒక 90 ఎకరాల వరకు అమ్మేశారండి. ఇది ఇంక రాబోతున్న రోజుల్లో పొల్యూషన్ అయిపోతుంది, ఉపాధి ఉండదు, ఇంక రైతాంగం అంతా కుంటుపడుతుంది. ఇబ్బంది సార్. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒక అభివృద్ధి అనేది ఒక పక్క చెప్పుకొస్తున్న నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ అనేది రావడం ఒక మనం ఆహ్వానించదగ్గ విషయం అయినా నియోజకవర్గంకి కొరకు అంటే ఎయిర్పోర్ట్ కొరకు ఏదైతే రైతులు భూములు సమర్పించారో వారికి సరైన న్యాయం జరిగిందంటారా? అయితే జరగని పరిస్థితులు అయితే అటువంటి వారికి మీరు చేసిన అండగా ఎంతగా నిలిచారండి? ఎయిర్పోర్ట్ రావడం అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని గవర్నమెంట్ ఫామ్ చేసిన కొత్తలోనే దాన్ని తెర మీద తెచ్చారు. మేము కూడా ఏమిటి ఆశించాం, మన ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారు ఇప్పుడు చెప్పారు కాబట్టి లాస్ట్ 5 సంవత్సరాల లోపు అంతా పూర్తి అయిపోద్ది, మేము చూస్తుండగా విమానాలు ఎగిరితే ఎయిర్పోర్ట్ తయారైపోద్దని ఆశించాం. ఒక పక్క మాకు బాధ ఏమిటి, మా ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు లాక్కొని రైతులు ఇబ్బంది పెట్టినటువంటి బాధ అయితే మా దగ్గర ఉంది. ఆ తర్వాత కాలక్రమేణా ఎవరైతే చేస్తారో నాయకులందరి మీద కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, అన్నీ చేశారు. డీఫార్మ్లో ఉన్నటువంటి భూములన్నింటిలో కూడా లాక్కుంటే దాని మీద మా నాయకులు మేము కూడా కోర్టుకెళ్ళి రైతుల పక్షాన మేము అండగా నిల్చోబట్టే ఇవాళ ఏవైతే చట్టరీత్యా వాళ్ళకి రావాల్సినటువంటి 33 లక్షల ఎకరాకి ఉందో అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పించే ప్రయత్నాన్ని చేసి దానికి జీవో తెచ్చాం, దానికి కోర్టు ఆర్డర్ తెచ్చాం. దానివల్ల ఎవరైతే డీఫార్మ్ ఉందో వాళ్ళందరికీ మేలు జరిగే కార్యక్రమం. ఇంకోటి ఏమైందంటే ఎయిర్పోర్ట్లో తెలుగుదేశం నాయకులు దందాలు చేశారు. దందాలు ఏమిటంటే
లేనటువంటి వాడు నిజంగా ఉన్నటువంటి వాడు పేరు తీసేయడం, నీది ఆ లిస్టులో లేదనడం, ఆ లిస్టులో యాడ్ చేయడానికి ఏమో కొంత చిల్లర కార్యక్రమాలు చేయడం, అధికారులు వాళ్ళు కుమ్మక్కై కొన్ని స్కామ్ అయితే జరిగింది కొంత. దానివల్ల ఆ నాయకత్వం వల్ల కొందరు ఏంటంటే మా ఉన్నది వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలా చేస్తున్నారు, ఇక్కడ మండలాల్లో ఉన్నటువంటి నాయకులు నియోజకవర్గ నాయకులు చేస్తారు కాబట్టి కొందరు ఆందోళన చెందారు. ఏదేదైనప్పుడు కూడా మొట్టమొదటి నుంచి మాకు ఒకటే ఇది, ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్టు తేలేడు ఈ ముఖ్యమంత్రి. ఇక దానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కూడా ఓప్లెస్ ఈయన అంత బాధ్యత ఉండదు ఈ మంత్రికి అని చెప్పిన ఆలోచన నా వ్యక్తిగతంగా నేను చాలాసార్లు బయటకు కూడా చెప్పాను. నేను ఏదైతే అనుకున్నా అలాగే జరిగిందండి. సార్, ప్రధానంగా ఇప్పుడు మీరు గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ప్రచారంలో ఆల్రెడీ దూసుకుపోతున్నారు. ఇదే తరుణంలో మీకు ప్రధానంగా వస్తున్న సమస్యలు ఏంటి? ఎటువంటి సమస్యలు ప్రజలు మీకు వినియోగించుకుంటున్నారు? అన్ని సమస్యలేనండి. ఇవి ఇంత హ్యాండికేప్ అయ్యాను, భర్తను కోల్పోయాను, నా ఫంక్షన్ అంటే జన్మభూమి కమిటీలో సంతకం పెడితే తీయలేదు. ఆ రోజు బాబు నువ్వు ఇచ్చినవి కూడా తీశారు అని అంటే మన నాయకుడు వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, 3,000 ఫంక్షన్ ఇస్తాడు, మీరు ఆధార్య పడకొద్దని చెప్పిన వాళ్ళు ధైర్యం చెప్తున్నాం. ఇంకా ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కూడా ఏం చేశారంటే ఈ కమిటీలకి ఎప్పుడైతే ఇవి కిరికిరి కమిటీలు అనివ్వండి, బ్రోకర్ కమిటీలు అనివ్వండి, బ్రోకర్ కమిటీ దళారి కమిటీలు, ఈ కమిటీలు ఎప్పుడైతే చేసాయో అభివృద్ధి కూడా ఏం చేశారంటే పక్షపాతంగా ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చిన రోడ్లు కూడా ఆ ఊరికే వేయాలా, ఈ వీధికి ఇవ్వకూడదు, ఈ వీధిలో మనకు ఓట్లు వేయలేదు అని చెప్పని నియంత్రణ చేశారండి. దానివల్ల అభివృద్ధి కుంటుపడ్డదండి. దానివల్ల అవేంది వీధిలో వెళ్ళినటువంటి వాళ్ళు బాబు అంతా వేసుకున్నారట, మేము ఓట్లు వేయలేదట, మా దళితనం అందుకే మాకు ఇవ్వలేదని చెప్పన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లైన్ ప్లాన్ చేసాం. దాంట్లో లక్షల వేల కోట్ల రూపాయలు ఇవాళ స్టేట్కి వచ్చే యూనిట్గా వస్తాయి, స్టేట్ నుంచి వచ్చినటువంటి మన జిల్లాలకి. అందులో కూడా చేసినా సరే ఇవాళ గిరిజన గ్రామాలకి ఎటువంటి డోకా లేదండి. కానీ వీళ్ళు సరే, ప్రధానంగా వైసీపీ అమలు చేస్తున్న నవరత్న పథకాలని ఏ విధంగా ప్రజలు ఆమోదిస్తున్నారు? మీకు వైసీపీ పట్ల ఎటువంటి స్పందన కనిపిస్తుంది నియోజకవర్గంలో? జగన్మోహన్ రెడ్డి గారి మీద దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినటువంటి కార్యక్రమాలకి చాలామంది ప్రజలు ఒకటి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర కుటుంబం మీద ప్రేమ అభిమానం ఉంది, ఆయనకు చేసిన ఇబ్బందులు కాబట్టి కసి కోపం కూడా ఉంది. ఏదైనా ఈ నాయకుడు ఏదైనా అంటే చేస్తాడు, పడుదల ఉన్నటువంటి నాయకుడు. ఏమంటే భారతదేశంలో ఎవరికైనా సాధ్యం అండి పాదయాత్రలో 3,647 కిలోమీటర్లు రాత్రనక పొగలనక నడడం అంటే అది చాలా విశాలమైనటువంటి మనసు ఉండాలా, మొండితనం ఉండాలా. అట్లాంటి నాయకుడు కాబట్టి ఆయన ఏదైనా చేస్తాడు. ఇవాళ బీసీ సప్లైన్లో బీసీలకే పెద్దపీట వేస్తామంటే 50% మంది బీసీలకి రాష్ట్రం మొత్తం మీద 175 మంది సీట్లలో సగం మందికి బీసీలకి ఇచ్చారంటే మా నాయకుడు గొప్పవాడు. అదే నమ్మకం, మా నమ్మకం. జనాలకు కూడా ఈ నాయకుడు వస్తే ఎలాంటి కార్యక్రమాన్ని చేసే సత్తా ఈ నాయకుడిలో ఉంది, మాట తప్పుడు మడం తిప్పుడు అనే విశ్వాసం అయితే ప్రజల్లో ఉంది. మా నాయకుడు గొప్పవాడండి. మా నాయకుడు చేసినటువంటి కష్టం ఉట్టిపోదు. మా నాయకుడిని గెలిపించుకొని మేము గెలిచి వచ్చిన వరకు కూడా మేము కూడా నాకు అదే కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్ర అన్ని జిల్లాలు ఊర్లు తిరిగారు కదా, మన నియోజకవర్గంలో మనం ఎందుకు చేయలేమని చెప్పనే ఒక పొడుదలతోనే నేను ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి కష్టపడి తిరిగాను. భగవంతుడి దయ వల్ల అంతా కూడా బాగుంది. ఇంకున్నటువంటి 5-10 రోజుల్లో కూడా జాగ్రత్తగా సున్నితమైన రోజులు కాబట్టి తీసుకెళ్ళినా సరే మంచి మెజార్టీలో గెలవాలి. ఒకవేళ ఏదైనా తేడా పడైనా గెలుస్తాం. మీరు నియోజకవర్గంలో ఆల్రెడీ వాటర్ నాడేటప్పుడు ఆల్రెడీ పట్టున్నారు, ఏమాత్రం మెజార్టీతో గెలుపొందుతారని ఒక అంచనా వేస్తున్నారు? నేను 7 నుంచి 15,000 గెలుస్తానండి. ఇదే ఊపుతో మీరు యువతకి ప్రజెంట్ ఎటువంటి హామీ ఇస్తారో, దాంతో పాటుగా రానున్న ఎలక్షన్లో గెలుపొందినాక ప్రజలకి ప్రధానంగా ఉన్న సమస్య ఏంటి, ఏది మీ దృష్టికి వచ్చింది, దాన్ని ఏ విధంగా నెరవేర్చుకొస్తారు? యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించినటువంటి కార్యక్రమం చేస్తాం. మహిళలు ఎవరైతే ఉన్నారో ఇవాళ కొత్తగా ఆధునికమైనటువంటి డ్రెస్సులో ఫ్యాషన్ టెక్నాలజీ లేకపోతే చేతి వృత్తిమైనటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కదా, అవన్నీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవో పెట్టి వాళ్ళందరూ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ఇంట్లోనే ఏదో ఎంబ్రాయిడింగ్ రకరకాలైనటువంటి డ్రెస్సులు వర్కులు ఉన్నాయి కదా, ఎట్లాంటివి ఏమున్నాయో ఐడెంటిఫై చేసి అన్నీ చేస్తాను మహిళలందరికీ. ఇంకా ప్రధానంగా ఏవైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చట్టం చేస్తే 75% మందికి స్థానికులకి ఉద్యోగం ఇస్తామనంటే ఇంకా మాకు దానికి ఇంకా బలంగా ఉంటుంది. ఏదైనా సరే నేను చేస్తాను. ఇంతకుముందు గతంలో కూడా నేను చేసిన 5 సంవత్సరాల్లో కూడా ఎవరైనా ఖాళీగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించినా ఇప్పించకపోయినా
ఒరే నువ్వు ఖాళీగా ఉండకనన్నా అని చెప్పని 6,000కో 7,000కో టోల్ గేట్లోనో ఇంకొకడో తెలిసిన దగ్గర ఎక్కడో కాడో నేను చేశాను కాబట్టి నా మీద ఆ నమ్మకం ఉందండి. నేను అలాగా ఇవాళ ఎలక్షన్లో తిరుగుతున్నారు ఖాళీగా ఎక్కడో రోడ్ల మీద నేను తిరగను నేను అలాగా. ఎందుకంటే పాడైపోద్ది ఆ గ్రామం ఇల్లు పాడైకూడదు. వాళ్ళందరూ బాగుంటే మేము బాగుంటామనే ఆలోచన ఉన్నటువంటి మనిషిని కాబట్టి నా మీద ఆ విశ్వాసం ఉంది. నేను ఏదైనా వాళ్ళకి అందరికీ ఉపయోగపడే కార్యక్రమం చేస్తాను, ఎప్పుడు అందుబాటులో ఉంటాను చేస్తాను. ఇది ఈరోజు నాయకుడి ప్రోగ్రాం.